హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీక్ సండే సజెషన్‌లో బెస్ట్ మూవీ ఫ్రాంచైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సినిమాలో ఒక మూవీ హిట్ అవ్వడం కామన్. కానీ ఒక్క మూవీ హిట్ అయ్యి దాని మీద ఇంకో సినిమా, దాని మీద ఇంకో సినిమా వస్తే అది జస్ట్ సక్సెస్ కాదు భయ్యా. అది ఒక ఫ్రాంచైజ్ పవర్ అని చెప్తా. ఫ్రాంచైజ్ అంటే సీక్వెల్‌లా కాదు. ఒక వరల్డ్, ఒక ఎమోషన్, ఒక లెగసీ ఉంటుంది. ఆడియన్స్ క్యారెక్టర్‌ని సినిమాలో కాదు, లైఫ్‌లో ఫాలో అయ్యే స్టేజ్‌కి తీసుకెళ్తుంది ఇది. ఈ వీడియోలో మనం చూడబోయేది జస్ట్ పాపులర్ మూవీస్ కాదు, డెకేడ్స్ వరకు రన్ అయ్యి గ్లోబల్ ఆడియన్స్‌ని క్రియేట్ చేసిన బిగ్గెస్ట్ మూవీ ఫ్రాంచైజెస్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లిస్ట్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ది బిగ్గెస్ట్ మూవీస్ ఫ్రాంచైజెస్ అనగానే నాకు ఫస్ట్‌గా గుర్తొచ్చేది పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్. టోటల్‌గా 5 మూవీస్ అయితే ఉన్నాయి. సిక్స్త్ మూవీకి మళ్ళీ స్టార్ట్ చేస్తామంటున్నారు మళ్ళీ. వరల్డ్ మొత్తాన్ని కూడా చూడాలి. ఇదైతే మీకు 2003 నుంచి 2017 వరకు రన్ అవుతుంది. కోర్ థీమ్ వచ్చేసి సీ అడ్వెంచర్, పైరేట్స్ గురించి, కరస్డ్ మైథాలజీ గురించి అండ్ ఫ్రీడమ్ వర్సెస్ కంట్రోల్ గురించి ఉంటుంది థీమ్ అంతా కూడా. వై దిస్ ఫ్రాంచైజ్ ఇస్ గ్రేట్ అంటే జాక్ స్పారో క్యారెక్టర్ సింగిల్ మూవీ కోసం కాదు, ఎంటైర్ ఫ్రాంచైజ్ ఐడెంటిటీ అని చెప్తా. ఈ ఫ్రాంచైజ్ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు జాక్ స్పారో మాత్రమే. పైరేట్ మైథాలజీని ఫ్యామిలీ ఫ్రెండ్లీ బ్లాక్ బస్టర్ గా కన్వర్ట్ చేసింది. సీ బ్యాటిల్స్, ఫ్యాంటసీ కర్సెస్ ఇవన్నీ కూడా చాలా యునిక్ గా జానర్ అయితే బ్లెండ్ చేశారు. కామెడీ సీరియస్ మూమెంట్స్ ని బ్రేక్ చేయదు, ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫ్రాంచైజ్ యాంథమ్ లా వర్క్ అవుతుంది. సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ కూడా మెమరబుల్ ఆర్క్స్ పడతాయి అండ్ విజువల్స్ టైం పాస్ అయిపోయినప్పటికీ కూడా అవుట్ డేటెడ్ అయితే అనిపించవు. ఒక పార్ట్ వీక్ ఉన్న ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ డ్రాప్ అవ్వదు. అడ్వెంచర్ జోనర్ లో బెంచ్ మార్క్ ఫ్రాంచైజ్ భయ్యా. రీవాచ్ వాల్యూ మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. డిజ్నీ ఫ్రాంచైజ్ లో మోస్ట్ ఐకానిక్ నాన్ సూపర్ హీరో బ్రాండ్ అని చెప్తా. ఇంక లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ భయ్యా. నా చిన్నతనాన్ని రూల్ చేసింది ఇది. టోటల్గా మూవీస్ అయితే మీకు 7 ఉంటాయి. 2007 నుంచి 2023 రన్ అయింది. ఇది మీకు గుడ్ వర్సెస్ ఈవిల్ వారు, ఐడెంటిటీ, లీడర్షిప్, సాక్రిఫైజెస్ వీటి మీద రన్ అవుతుంటుంది కోర్ థీమ్ అన్నది. వై దిస్ ఫ్రాంచైజీస్ గ్రేట్ అంటే CGI ఎవల్యూషన్ ని థియేటర్లో ప్రూవ్ చేసిన ఫ్రాంచైజ్ అని చెప్తా. ఆప్టిమస్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు లీడర్షిప్ ఐకాన్. జస్ట్ రోబోట్ కాదు, టాయ్ బేస్డ్ ఫ్రాంచైజ్ ని గ్లోబల్ బ్లాక్ బస్టర్ చేసింది. స్కేల్ ప్రతి మూవీలో ఇంక్రీజ్ అవుతూనే ఉంది. వార్ సీక్వెన్సెస్ ఆ మెకానికల్ రియలిజం తో అద్దరు కొట్టేస్తాయి. క్యారెక్టర్స్ టాయ్స్ లా కాకుండా పర్సనాలిటీస్ బట్టి ఉంటాయి. అండ్ వీక్ స్క్రిప్ట్స్ ఉన్న విజువల్స్ ఫ్రాంచైజ్ ని సేవ్ చేస్తాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫ్రాంచైజ్ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను నేనైతే. ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ఆబ్వియస్లీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. మూవీస్ 10+ ఉంటాయి. పేరులో ఉంది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. కార్ చుట్టూరే నడుస్తుంటుంది. ఫ్యామిలీ, లాయల్టీ, బ్రదర్హుడ్, రెడెంప్షన్ వీటి మీద నడుస్తుంటుంది అనమాట ఈ ఫ్రాంచైజ్ మొత్తం. ఎందుకు ఈ ఫ్రాంచైజ్ గ్రేట్ అంటే రేసింగ్ మూవీ నుంచి గ్లోబల్ యాక్షన్ సాగాగా ట్రాన్స్ఫర్ అయింది. క్యారెక్టర్స్ ని కిల్ చేయడం కాదు, ఎవాల్వ్ చేయడం మెయిన్ ఫోకస్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఫ్రాంచైజ్ బ్యాక్ బోన్ గా పెట్టుకుని ఓవర్ ది టాప్ యాక్షన్ అయిన ఎమోషనల్ లాజిక్ ఉంటుంది. ఆడియన్స్ క్యారెక్టర్ తో పాటు గ్రో అవుతారు. ఈచ్ మూవీ ఒక ఫెస్టివల్ లో రిలీజ్ అవుతూ వచ్చింది భయ్య. కార్స్, లొకేషన్స్, స్టంట్స్, మాస్ విజువల్స్ ఉంటాయి. విలన్స్ కూడా లేటర్ హీరోస్ అవుతూ ఉంటారు. రెడెంప్షన్ ఆర్క్స్ ఉంటాయి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజ్, మంచి ఎంటర్టైన్మెంట్ కి డెఫినేషన్ ఇచ్చిన ఫ్రాంచైజ్ అని చెప్తా. ఎమోషనల్ మూమెంట్స్ అయితే సూపర్ గా వర్కౌట్ అవుతాయి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి మిషన్ ఇంపాసిబుల్. మూవీస్ అయితే 7 ఉన్నాయి. 1996 లో స్టార్ట్ అయింది ఫ్రాంచైజ్. కోర్ థీమ్ వచ్చేసి ట్రస్ట్, సాక్రిఫైస్ అండ్ ఇంపాసిబుల్ మిషన్స్ ని పాసిబుల్ చేసే టామ్ క్రూజ్, అదే ఏథన్ హంట్. వై దిస్ ఫ్రాంచైజ్ ఇస్ గ్రేట్ అంటే ఈ ఫ్రాంచైజ్ లో ఉండే రియల్ స్టంట్సే దీని ఐడెంటిటీ. ఆ రియల్ స్టంట్స్ చేసే ఈథన్ హంటే ఈ ఫ్రాంచైజ్ ఐడెంటిటీ అని కూడా చెప్తా. హీరో ఏజ్ ఇంక్రీజ్ అయినా సరే స్కేల్ అయితే మూవీకి తగ్గలేదు. స్పై జానర్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. సస్పెన్స్ ప్లస్ యాక్షన్ బ్యాలెన్స్ అయితే సూపర్ వర్కౌట్ అయింది. ప్రతి మిషన్ ఒక పర్సనల్ స్టేక్స్ తో కనెక్ట్ అవుతుంది. అండ్ టీమ్ డైనమిక్స్ కూడా ఫ్రాంచైజ్ స్ట్రెంత్ అని చెప్పాలి. టెక్నాలజీని షోకేస్ చేసింది. రియలిస్టిక్ గా ఉంటుంది. విలన్స్ సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు. అస్సలు నో రీబూట్ కన్ఫ్యూజన్ కూడా, క్లియర్ కంటిన్యూటీ ఉంటుంది. ఫ్రాంచైజ్ క్వాలిటీ అయితే గ్రాఫ్ మోస్ట్లీ అప్వర్డ్ వెళ్ళింది. అసలు ఎక్కడ కూడా డౌన్వర్డ్ లేదు. థియేటర్ టెన్షన్ ఎక్స్పీరియన్స్ యూనిక్ గా ఉంటుంది. స్పై మూవీస్ కి గ్లోబల్ స్టాండర్డ్ సెట్ చేసిందని చెప్పాలి ఇది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి హ్యారీ పోటర్. యాక్చువల్లీ ఇది ఇండియా స్టార్టింగ్ గా పెట్టాలి, బట్ నేను చూసిన వేలో అయితే పెట్టుకుంటూ వస్తున్నా. హ్యారీ పోటర్ నేను చాలా లేట్గా చూసాను భయ్య ఫ్రాంచైజ్ని. చిన్నప్పుడు 1-2 మూవీస్ చూశాను, కానీ బట్ నాకు అప్పుడు అంతగా వర్క్ అవ్వలేదు. దాని చూశాను, ఒక ఏజ్లో ఉన్నప్పుడే చూశానులేండి. కాకపోతే కొంచెం లేట్గా లిస్ట్లో అయితే పెట్టడం జరుగుతుంది. టోటల్గా 8+ మూవీస్ అయితే ఉంటాయి, ఐ థింక్ సో. కోర్ థీమ్ వచ్చేసి చాలా ఫ్యాంటసీ థీమ్లో రన్ అయ్యే ఫ్రాంచైజ్ ఇది. ఫ్రెండ్షిప్, డెస్టినీస్, సాక్రిఫైస్, గ్రోవింగ్ అప్ లాంటి థీమ్స్ అన్నిట్లు కూడా ఇందులో రన్ చేస్తుంటారు. నేను ప్రతిదానికి స్టోరీ చెప్పట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఫ్రాంచైజెస్ కాబట్టి. జస్ట్ ఏ థీమ్ రన్ అవుతుంది మాత్రమే దాని మీద చెప్తున్నా. ఎందుకు ఈ ఫ్రాంచైజ్ గ్రేట్ అంటే హాగ్వార్ట్స్ ఎమోషనల్ హోమ్ ఫర్ ఫ్యాన్స్ అని చెప్తా. క్యారెక్టర్స్ ఏజ్ ఆడియన్స్ తో పాటు గ్రో అవుతారు. ఫ్యాంటసీ ప్లస్ కమింగ్ ఆఫ్ ఏజ్ పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తారు. డార్క్ థీమ్స్ గ్రాడ్యువల్ గా ఇంట్రడ్యూస్ అవుతాయి అనమాట.
విలన్ బ్యాక్ స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మ్యాజికల్ రూల్స్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. ఫ్యామిలీ వ్యూయింగ్ ఉన్న ఫ్రాంచైజ్ ఇది. ఎమోషనల్ పే ఆఫ్స్ అయితే ప్రతి మూవీలో ఉంటాయి. రీవాచ్ వాల్యూ ఉంది భయ్య దీనికి. ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ రీవాచ్ చేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా మ్యూజిక్ కూడా నాస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది. ఆ విజర్డింగ్ వరల్డ్ ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఇంకా పాసిబుల్ ఉన్న బెస్ట్ ఫ్రాంచైజ్ అని చెప్తాను నేనైతే. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి జురాసిక్ పార్క్. 7 మూవీస్ ఉన్నాయి డైనోసార్స్ గురించి, సైన్స్ వర్సెస్ నేచర్ గురించి, వాటి మీద బేస్ అయ్యి రన్ అవుతుంటుంది ఈ ఫ్రాంచైజ్ అన్నది. ఎందుకు ఈ ఫ్రాంచైజ్ గ్రేట్ అంటే డైనోసార్స్ ని సినిమా ఐకాన్స్ గా కన్వర్ట్ చేసిన ఫ్రాంచైజ్ ఇది. ఫస్ట్ మూవీ టెక్నికల్లీ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది అండ్ సౌండ్ డిజైన్ ఫేర్ క్రియేట్ చేసింది. సైన్స్ వార్నింగ్ మెసేజ్ చాలా సటిల్ గా క్రియేట్ చేస్తారు. విజువల్ వండర్ అని చెప్పాలి, ప్లస్ టెర్రర్ కాంబో కూడా ఉంటుంది. జనరేషనల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది భయ్య బాగా. క్యారెక్టర్స్ సర్వైవల్ స్టేక్స్ కూడా బిలీవబుల్ గా ఉంటాయి. ఆ జురాసిక్ పార్క్ కాన్సెప్ట్ క్యూరియాసిటీ పుల్ చేస్తుంది. ఎప్పుడన్నా సరే ఇప్పటికీ జురాసిక్ అన్న టైటిల్ తో ఒక మూవీ వచ్చిందంటే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయిపోద్ది ఆడియన్స్ లో. ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఇది. థియేటర్స్ లో చూడాల్సిన మూవీస్ భయ్య జురాసిక్ మూవీస్ అన్నవి. ఇంకా రీబూట్ కూడా సక్సెస్ఫుల్ గా చేసిన రేర్ ఫ్రాంచైజ్ అని చెప్తా. డైనో ఫ్యాసినేషన్ నెవర్ డైస్ సింపుల్ గా చెప్పాలంటే. ఇంకా లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి స్టార్ వార్స్. ఎప్పుడుదో ఫ్రాంచైజ్ భయ్య 1977 అనుకుంటా, ఐ థింక్ సో. దగ్గర దగ్గర 11 మూవీస్ ప్లస్ ఉండొచ్చు. లైట్ వర్సెస్ డార్క్ డెస్టినీ వీటి మీద రన్ అవుద్ది స్టార్ వార్స్ అన్నది. ఏంట్రా సింపుల్ గా చెప్పేసామంటే చూసి తెలుసుకోండి భయ్య. స్టార్ వార్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది జరిగే పని కాదు, చాలా తతంగా ఉంటుంది. వై దిస్ ఫ్రాంచైజ్ ఇస్ గ్రేట్ అంటే సినిమాలో మైథాలజీ క్రియేట్ చేసిన ఫ్రాంచైజ్ ఇది. జేడి సిత్ కాన్సెప్ట్ అయితే ఫిలాసఫికల్ డెప్త్ ఉంటుంది. వరల్డ్ బిల్డింగ్ అన్మ్యాచ్డ్ భయ్య. నేను నిజంగా చెప్తున్నా, స్టార్ వార్స్ లో ఉన్నంత వరల్డ్ బిల్డింగ్ నేను ఎక్కడ చూడలేదు. అంటే ఆ టైంలో ఈ రేంజ్ వరల్డ్ బిల్డింగ్ అబ్బో గ్రేట్ అని చెప్పాలి. ఇంకా క్యారెక్టర్స్, పాప్ కల్చర్ చాలా ఐకానిక్ గా ఉంటుంది. మల్టిపుల్ జనరేషన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసిన ఫ్రాంచైజ్ ఇది. విజువల్ స్టైల్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్రాంచైజ్ మూవీస్ కాదు, ఒక కల్చర్ లో రన్ అవుతుంది. ఇందులో మీకు 3 టైప్స్ లో రన్ అవుతున్నది అనమాట. ఒరిజినల్ ట్రయాలజీ అండ్ ప్రీక్వల్ ట్రయాలజీ అండ్ సీక్వల్ ట్రయాలజీ, ఇలా 10+ మూవీస్ ఉంటాయి ఈ ట్రయాలజీస్ తర్వాత కూడా అన్ని కలుపుకొని చాలా బాగా సెట్ చేసుకున్న ఫ్రాంచైజ్ ఇది. కైఫై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ అని చెప్తాను నేనైతే. ఇంకా లిస్ట్ లో నెంబర్ 8 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి జేమ్స్ బాండ్. లిటరల్లీ చెప్తున్నా, ఇందులో 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఈఓఎన్ ఫిల్మ్స్ అని ఉంటుంది అండ్ నాన్ ఈఓఎన్ ఫిల్మ్స్ అని ఉంటుంది. నాన్ ఈఓఎన్ ఫిల్మ్స్ లో 2 మూవీస్ ఉంటాయి ఈ మధ్య కాలంలో చూసిన మనం. దాని ముందు మొత్తం 25+ మూవీస్ ఉంటాయి అనమాట జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ సిరీస్ లో. 1962 లో స్టార్ట్ అయింది, 2021 వరకు రన్ అయింది అనుకుంటా, ఐ థింక్ సో. సింపుల్ డ్యూటీ, ఐడెంటిటీ, సర్వైవల్. జేమ్స్ బాండ్ ఒక డిటెక్టివ్. ఒక్క క్యారెక్టర్ని తీసుకుని ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేయొచ్చా? ఇక్కడ వరల్డ్ బిల్డింగ్ అంటే ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక క్యారెక్టరే ఈ ఫ్రాంచైజ్ కున్న వరల్డ్ బిల్డింగ్, అదే జేమ్స్ బాండ్ 007. ఈ ఫ్రాంచైజ్ క్రియేటర్ అంటే లాంగెస్ట్ రన్నింగ్ ఫ్రాంచైజ్ ఎవర్ భయ్యా. రీఇన్వెన్షన్ వితౌట్ లూజింగ్ ఐడెంటిటీ అని చెప్తాను నేనైతే. ఈచ్ బాండ్ ఎరా ఒక యూనిక్ టోన్ ని క్రియేట్ చేసింది. ఒక బాండ్ ఉండరు ఇందులో, ఈచ్ బాండ్ అని చెప్తున్నా. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క బాండ్ అయితే ఈ ఫ్రాంచైజ్ ని క్యారీ చేసుకుంటూ వచ్చారు. స్పై జోనర్ కి బ్లూ ప్రింట్ అని చెప్తా ఇది. ఇదే బ్లూ ప్రింట్. దీని తర్వాతే ఏదన్నా సరే కానీ దీంట్లో ఉంటే స్టైల్, గ్యాడ్జెట్స్, యాక్షన్ కాంబో అద్దరు కొట్టేస్తారు. విలన్స్ అయితే మెమరబుల్ భయ్యా. గ్లోబల్ లొకేషన్స్ అపీల్ ఉంటుంది. మ్యూజిక్ అండ్ ఇంట్రో అయితే ఐకానిక్ భయ్యా. రియల్ వరల్డ్ పాలిటిక్స్ చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతాయి ఇందులో కూడా. ఎవర్ గ్రీన్ ఫ్రాంచైజ్ ఇది. ఫ్రాంచైజ్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా రొటీన్ అయిపోతుంది. ఇలా సోది లేకుండా అలా నీట్ గా సస్టైన్ అవుతూనే వచ్చింది. నాకు ఈ ఫ్రాంచైజ్ మూవీస్ లో అన్నిటిలో కన్నా ఈ జేమ్స్ బాండ్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫ్రాంచైజ్ అనమాట. నేను రీవాచ్ కూడా చేశాను కొన్ని సార్లు. ఎందుకంటే అప్పట్లో ప్రైమ్ వీడియోలో ఒక లిస్ట్ వచ్చింది జేమ్స్ బాండ్ మూవీస్ అని చెప్పేసి, ఒక కలెక్షన్ లా తీసుకొచ్చాడు. అప్పుడు మళ్ళీ రీవాచ్ చేసి నేను వాటిని చూసి. ఓల్డ్ మూవీస్ అయినప్పటికీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి భయ్యా ఈ ఫ్రాంచైజ్ లో ఉన్న మూవీస్ అనేవి కూడా. ఇది ఒక్కటనే కాదు, ఈ లిస్ట్ లో నేను తీసుకొచ్చిన ఫ్రాంచైజెస్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చిన ఫ్రాంచైజెస్. ఏదో వరల్డ్ లో ఉన్న టాప్ ఫ్రాంచైజ్ లిస్ట్ అయితే తీసుకోలేదు. దీనికన్నా మించి ఇంకా చాలా ఫ్రాంచైజెస్ ఉన్నాయి. బట్ నేను ఈ లిస్ట్ మాత్రమే ప్రిఫర్ చేశానంటే అర్థం చేసుకోండి. నేను ఇవే చూశాను, బాగా ఎక్కువగా చూశాను. వేరేవి కూడా చూశాను కానీ వాటికన్నా కూడా నాకు ఈ ఫ్రాంచైజెస్ అంటే చాలా ఇష్టం. సో అందుకే ఈసారి సజెస్ట్ చేయడానికి తీసుకొచ్చా. మాక్సిమం అందరూ చూసే ఉంటారు. స్టిల్ ఇప్పటికీ చూడలేదంటే మీరు చాలా మిస్ అవుతున్నారు భయ్యా. ఈ ఫ్రాంచైజెస్ అన్ని ఒక ప్రూఫ్. స్ట్రాంగ్ వరల్డ్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సినిమా జస్ట్ మూవీస్ కాదు, ఒక లెగసీ అవుతుందని. మీ ఫేవరెట్ ఫ్రాంచైజ్ ఏంటి? మీరు కంప్లీట్ చేసిన ఫ్రాంచైజ్ చెప్పండి. నెక్స్ట్ సండే సజెషన్ లో సరికొత్త కాన్సెప్ట్ తో, సరికొత్త వీడియో సజెషన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నా. ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ సండే సజెషన్ అయితే చాలా కొత్తగా ఉంటుంది, అందులో డౌటే లేదు. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ ఫ్రాంచైజెస్ అన్నిటిలో ఉన్న మాక్సిమం మూవీస్ కుదిరినంత వరకు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. మీరు జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి, నేను జాయిన్ చేస్తాను. అండ్ ఇట్స్ నాట్ ఫ్రీ. ఓకే, లవ్ యూ ఆల్, బై.